అతను కాకపోతే నేను వెళతాను, వారు కాకపోతే మేము చేస్తాము, ఆమె కాకపోతే అతను తింటాడు, నేను కాకపోతే ఆమె వస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లోనికి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం. లెట్ us see. అతను కాకపోతే నేను వెళతాను, అతను కాకపోతే నేను వెళ్తాను. సో చూడండి, ఇఫ్ నాట్ హిమ్ ఐ విల్ గో, ఇఫ్ నాట్ హిమ్ ఐ విల్ గో. లెట్ us see the next sentence. వారు కాకపోతే మేము చేస్తాము, వారు కాకపోతే మేము చేస్తాము. ఇఫ్ నాట్ దెమ్ we will do, if not them we will do. Let us see the next sentence. ఆమె కాకపోతే అతను తింటాడు, ఆమె కాకపోతే అతను తింటాడు. If not her he will eat, if not her he will eat. Let us see the next sentence. నేను కాకపోతే ఆమె వస్తుంది, నేను కాకపోతే ఆమె వస్తుంది. సో ఈ రకమైన సెంటెన్స్ని మనము ఇంగ్లీష్లోనికి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం. సో ఇఫ్ నాట్ ఐ షీ విల్ కమ్, ఇఫ్ నాట్ ఐ షీ విల్ కమ్. ఈ రకంగా తెలుగు నుండి ఇంగ్లీష్లోనికి ఈజీగా ట్రాన్స్లేట్ అనేది చేసేయచ్చు.